Hi everyone, very good morning. Sorry, very good evening. Welcome back to the session. నిన్న మనము what is actually IP address and all అనేది మనం నేర్చుకున్నాం కదా. So today we are going to understand about so today we are going to understand about logs exactly. MS Paint. Yes. సో నిన్న మనము విండోస్ లాక్స్ గురించి కొంచెం ఐడెంటిఫై చేసాము. Windows locks. So we have basically five different type of locks. Okay, one is application lock. Second is system lock, security lock, and finally setup lock. Over and above there's something called schedule locks. సో ఇవి కాకుండా ప్రతి దాంట్లో మనకి లెవెల్స్ ఉంటాయని చెప్పాను. ప్రతి దాని లైక్ యాప్లో అయితే యాప్లో కూడా డైరెక్ట్ 5 లెవెల్స్ ఉంటాయి. వన్ ఇస్ యాప్లో ఫస్ట్ క్రిటికల్, app dot let's say emergency, app dot let's say error, app dot warn, app dot info. ఇలా 5 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లైక్ సిస్టంలో కూడా సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లో సిస్టమ్ డాట్ ఎర్రర్ అంటాం మనం. ఎర్రర్ అయితే ఎర్రర్, ఎమర్జెన్సీ అయితే ఎమర్జ్, సిస్టమ్ డాట్ ఎమర్జెన్సీ, సిస్టమ్ డాట్ ఎర్రర్, సిస్టమ్ డాట్ వార్న్, సిస్టమ్ డాట్ ఇన్ఫో. సో ఇలా మనము డిఫరెంట్ 5 ల్యాబ్స్ ఇవి మనం సెటప్ రాయంటే సెటప్ కూడా రాయొచ్చు. ఇలా సెటప్ లైక్ స్కెడ్యూల్, లైక్ వాట్ ఎవర్, లైక్ యువర్ సెక్యూరిటీ, సెక్యూరిటీ డాట్ క్రిటికల్, ఎమర్జెన్సీ, ఎర్రర్, వాన్ అండ్ ఇన్ఫో. లైక్ స్కెడ్యూల్లో కూడా సేమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. నేను చెప్పినా కూడా క్రిటికల్ అంటే ఏంటి, ఎమర్జెన్సీ అంటే, ఎర్రర్ అంటే ఏంటి, వార్న్ అంటే ఏంటి, ఇన్ఫో అంటే ఏంటి. అంటే ఎప్పుడైతే సిస్టమ్ పని చేస్తుంది అండ్ దాని నోటిఫికేషన్ ఇస్తుంది దానికి ఇన్ఫర్మేషన్ అంటాం. సూన్ షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఇఫ్ యు ఆర్ రెక్టిఫైయింగ్ దట్ దెన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ విల్ బి వర్క్ నార్మల్. ఎర్రర్ అంటే ఎర్రర్ ఆల్రెడీ షట్ డౌన్ అయిపోయింది బట్ రీజన్ చెప్తుంది, రీజన్ క్లారిఫై చేస్తే మళ్ళీ రీస్టార్ట్ అంటే నార్మల్ ప్రాసెస్కి వస్తుంది. ఎమర్జెన్సీ కూడా అలాంటిదే. క్రిటికల్ వచ్చేసి రీజన్ తెలియదు, ఎందుకు షట్ డౌన్ అయింది, ఎందుకు ప్రాసెస్ మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ automatically the system will give you whether it will be go to notification, warn, everything according to the application developer. They will write everything. Okay, అప్లికేషన్ డెవలపర్ అనేవాడు ఇవన్నీ ఆటోమేటిక్గా నోట్ చేసి పెడతాడు ఇవన్నీ. ఓకే, ఇలా విండోస్ లాక్స్ ఉంటాయి. సిమిలర్లీ మనకు లైనెక్స్ లాక్స్ అని కూడా ఉంటాయి అనమాట. లైనెక్స్లో లాక్స్ అనేటివి ఉంటాయి. లైనెక్స్ లాక్స్ అనేటివి ఉంటాయి. సో దీంట్లో మనకి ఎట్లా అయితే 5 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో దీంట్లో దాదాపు మనకి 10-15 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కానీ మేజర్గా వచ్చేసి ఫస్ట్ మనం ఏమంటాం, క్రాన్ లాక్స్ అంటాం, క్రాన్ డాట్ లాగ్ అంటాం. ఓకే, సెకండ్ వచ్చేసి బూట్ లాగ్ అంటాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంటే. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కప్స్ లాగ్ అంటాం, అర్త్ లాగ్ అంటాం, అర్త్ లాగ్, యమ్ లాగ్ అంటాం, యమ్ లాగ్. దెన్ cron, boot, cups, earth, yum, and let's say mail log.
ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాక్స్, డిఫరెంట్ టైప్స్. అండ్ క్రాన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ సిస్టమ్ లాక్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ క్రాన్ అంటాం మనం. సారీ, ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్రాన్ అంటే స్కెడ్యూల్. సారీ, క్రాన్ అంటే స్కెడ్యూల్ లాక్స్. స్కెడ్యూల్ లాక్స్. దేర్ సంథింగ్ కాల్డ్ కర్నల్ లాక్స్ అని ఉంటాయి. కర్నల్ డాట్ లాగ్. కర్నల్ అంటే ఏంటి? సిస్టమ్ అన్నమాట. ఇక్కడ కర్నల్ అంటే ఏంటి? సిస్టమ్. వీటిని సిస్టమ్ అంటాం అన్నమాట సింపుల్ గా. బూట్ లాగ్ అంటే బూట్ అయ్యేటప్పుడు అయ్యే లాక్స్ అన్ని బూట్ లాక్స్ అంటాం. బూటింగ్ లో అంటే సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు బూటింగ్ టైంలో ఏవైతే లాక్స్ అమ్ముతాయో అవి. కప్స్ అంటే ప్రింట్ కి సంబంధించిన లాక్స్ అన్ని కప్స్ లో ఉంటాయి అనమాట. ప్రింటర్ లాక్స్ అన్నమాట దీన్ని. ప్రింటర్ స్పూలింగ్, ప్రింటర్ ఇన్స్టాలింగ్, ప్రింటర్ డిలీటింగ్, ఆల్ రిలేటెడ్ లాక్స్ అన్ని కప్స్ లాక్స్ లో ఉంటాయి. అథెంటికేషన్ లాక్స్ అంటే మన సెక్యూరిటీ లాక్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ లాక్స్, దాన్ని సెక్యూరిటీ లాక్స్ ఇక్కడ అంటారు. ఇంకోటి ఎం లాగ్. ఎం లాగ్ అంటే ఏంటి? సెటప్ లాగ్ అన్నమాట. అంటే అప్డేట్స్ అవన్నీ. ఇదని ఎల్లో డాగ్ అప్డేట్ మేనేజర్ అంటారు షార్ట్ కట్. ఇది ఎం అంటే ఎల్లో డాగ్ అప్డేట్స్. లెట్స్ ఏ ఇంకేముంటాయి? అప్గ్రేడేషను, ఇన్స్టాలేషను, ఎవ్రీథింగ్ ఈ ఎం డాట్ లాగ్స్ లోకి వస్తాయి. అంటే అన్ఇన్స్టాల్, ఇవన్నీ ఎందులోకి వస్తాయి? ఎం లాగ్ లోకి వస్తాయి. మెయిల్ అంటే ఇంకా మెయిల్ రిలేటెడ్, మెయిల్ సర్వీసెస్ అప్ ఉంటాయి, మెయిల్ రిలేటెడ్ లాగ్స్. ఓకే. సో కర్నల్ లాక్స్ వచ్చే సిస్టమ్ లాక్స్, క్రాన్ అంటే స్కెడ్యూల్ లాక్స్, బూట్ అంటే బూటింగ్ టైంలో క్రియేట్ అయ్యే లాక్స్, కప్స్ అంటే ప్రింటర్ లాక్స్, అథెంటికేషన్ అంటే సెక్యూరిటీ లాక్స్, ఎం అంటే అప్డేషన్, డిగ్రేడేషన్, ఇన్స్టాలేషన్, అన్ఇన్స్టాలేషన్ అవన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అథెంటికేషన్ అంటే ఏమి వస్తాయి? లాగిన్, లాగౌట్, రీస్టార్ట్, స్టార్ట్అప్ అన్ని. ఇంకా అంటే యూజర్ క్రియేట్ అయినా, యూజర్ డిలీట్ అయినా, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ అథెంటికేషన్ లాక్స్. అదే సెక్యూరిటీ లాక్స్ అంటాం. బట్ సో ఇలా లైనెక్స్ లో ఇలాంటి నేమ్స్ ఉంటాయి. లినెక్స్ లో మీకు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైతే సాక్ లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు, సెక్యూరిటీ ఆపరేషన్ లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు అడుగుతారు విండోస్ లో ఎలాంటి టైప్ ఆఫ్ లాక్స్ ఉంటాయండి. అప్పుడు మీరు చెప్పొచ్చు అప్లికేషన్ లాక్, సిస్టమ్ లాక్, సెటప్ లాక్, సెక్యూరిటీ లాక్, స్కెడ్యూల్ లాక్స్. లినెక్స్ లో అడిగితే సేమ్ కర్నల్ లాక్స్, బూట్ లాగ్, అథెంటికేషన్ లాగ్, ఎం లాగ్, మెయిల్ లాగ్, ఇంకా ఇలాంటివి కాకుండా చాలా ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ లాగ్స్ అన్నమాట. ఓకే. అండ్ సిమిలర్లీ లైక్ దిస్ టైప్ ఆఫ్ లాక్స్, ఇవి ఇంపార్టెంట్ టైప్స్, రైట్? మరి ప్రతి టైప్ లో మళ్ళీ లాక్స్, లెవెల్స్ కామన్. లెవెల్స్ ఏంటి? మళ్ళీ ఇవే 5 లెవెల్స్. క్రిటికల్, ఎమర్జెన్సీ, ఎర్రర్, వార్న్, ఇన్ఫో. ఇక్కడ కూడా అవే కామన్. కర్నల్ తీసుకున్నాం అనుకోండి, కర్నల్ డాట్ క్రిటికల్. కర్నల్ ని షార్ట్ కట్ లో కర్న్ అంటాం. కర్న్ డాట్ ఎమర్జెన్సీ, కర్న్ డాట్ లెట్స్ సే వార్న్, kern dot error, kern dot info. Okay. Similarly, levels now add is let's say auth log, auth dot crick, auth dot emerge, auth dot warn, auth dot error, auth dot info. Like let's say privilege, priv dot crick, priv dot error, priv dot emergency, priv dot warn, priv dot info. ఇలా ప్రాసెస్ సేమ్. ప్రతి టైప్ కి ఈ లెవెల్స్ అనేటివి కామన్ అనమాట. అవి ఎందుకు అనేది మనకు తెలుసు. సో మనం ఓవరాల్ మనం ఇప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే విండోస్ లాక్స్ 5 టైప్స్, దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఏంటి? క్రిటికల్, ఎమర్జెన్సీ, ఎర్రర్, వార్న్ అండ్ ఇన్ఫో. అండ్ సిమిలర్లీ లైనెక్స్ లో కూడా టైప్స్ ఇంకెక్కువగా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి. ఇందులో కూడా సబ్ లాక్స్కి వెళ్తే ఇంకా మళ్ళీ చాలా వస్తాయి. కానీ ఇంపార్టెంట్ లాక్స్ మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ అంటే ఏంటి? ఈవెంట్ అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి? మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ మీన్స్ సంథింగ్ హ్యాపెండ్, వాట్ హ్యాపెండ్, ప్లస్ when happened, right? When happened means time. What happened means what exactly happened. When means time. At what time happened. మనకు ఆడిట్ ట్రైల్ అంటే ఏంటి?
ఆడిట్ ట్రైల్ అంటే మనకి ఇప్పుడు ఎంక్వైరీ, దట్ హూ డిడ్, వేర్ డిడ్ అండ్ హౌ డిడ్. మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనం ఏమంటాం, ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఈవెంట్ అంటాం. ఈవెంట్ అంటే ఏంటి, వాట్ ప్లస్ వెన్ ప్లస్ హూ డిడ్ ప్లస్ వేర్ డిడ్ ప్లస్ హౌ డిడ్. సో ఈ యొక్క ఈవెంట్ లో ఇన్ని రకాల డీటెయిల్స్ మనకు వస్తాయి అన్నమాట. అంటే ఒక ఈవెంట్ క్రియేట్ అవుతుంది అంటే, అంటే మనం సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇవన్నీ డీటెయిల్స్ ఏమంటే సిస్టమ్ స్టార్ట్ ఏమని వస్తుంది మెసేజ్ మనకి, ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది, సిస్టమ్ స్టార్టెడ్ ఎట్ let's say 27th September 23 at 22:20 hours. Okay, where machine, let's say lavish workstation, user Vishnu, logged in, type log type 3. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది. అంటే సిస్టమ్ స్టార్ట్ అయింది ఎట్ వాట్ టైం, ఈ టైంలో స్టార్ట్ అయింది. ఎక్కడ, ఈ మిషన్ లో, లావిష్ వర్క్ స్టేషన్, లెట్స్ సే నా మిషన్ నేమ్, ఓకే అండ్ ఓకే ఇది అనుకోండి, డెస్క్టాప్ సంథింగ్ అనుకోండి, ఓకే డెస్క్టాప్ సంథింగ్ అనుకోండి. యూజర్ సి విష్ణు, లాగిన్ టైప్ 3 అంటే ఫిజికల్ లాగిన్ ని 3 టైప్ అంటారు. మనం ఇంకా లాగ్స్ నేర్చుకున్నప్పుడు లాగిన్ టైప్స్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ టోటల్ దేర్ ఆర్ 1 to 13 ఉంటాయి అన్నమాట. లాగిన్ టైప్ 1 2 3 4 5 6 7 అప్ టు 13 ఉంటాయి అన్నమాట. సో ఇదంతా మనం ఐడెంటిఫై చేయాలని ఏమంటాం మనం, సో ఈ మొత్తం డాటా ఏదైతే ఉందో దీన్ని ఒక ఈవెంట్ అంటున్నాం మనం. ఇలాంటి ఈవెంట్లు ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. దాన్ని అన్నిటిని కలిపి ఏమంటున్నాం మనం, లాగ్ అంటాం. లాగ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్, రైట్, గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్. మరి అన్ని ఒక దగ్గర వస్తే కష్టం కదా అని చెప్పి మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగ్స్, మళ్ళీ ప్రతి టైప్ లో డిఫరెంట్ లెవెల్స్, సో దట్ ఏంటంటే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఇన్ఫర్మేషన్ లాగ్స్ అంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వార్న్ లాగ్ అంటే ఎర్లీ వార్నింగ్స్, ఎర్రర్ అంటే సిస్టమ్ ప్రాబ్లం అయింది, మనం ప్రాబ్లం మనకు తెలుసు, సొల్యూషన్ అంటే మన దగ్గర లిస్ట్ ఉంటుంది, చెక్ చేసి మనం క్లియర్ చేయాలి. క్రిటికల్ అండ్ ఎబో ఉన్నది అంటే దాన్ని మనం ట్రబుల్ షూటింగ్ చేయాలి, మనకి హెవీ వర్క్ ప్రెషర్ ఉంటుంది, దాన్ని ఏంటో అర్థం కాదు కాబట్టి. సో మనం ఆల్రెడీ చెప్పాను, క్రిటికల్, ఎర్రర్, ఎమర్జెన్సీ, వార్న్, ఈ 4 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, బట్ స్టిల్ వీ కెన్ అంటే ఓవర్లుక్ వార్న్ అండ్ ఇన్ఫో. కానీ ఎర్రర్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ ఉంటే మటుకు వీ హ్యావ్ టు బి ఫోకస్ మోర్ వై ఇట్ హాస్ గాట్ హ్యాపెండ్. సో మనం అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి, రైట్. సో దిస్ ఈజ్ అవర్ ప్రైమ్ కన్సర్న్. ఓకే, మళ్ళీ విండోస్ లో 5 టైప్స్ ఉంటాయి, 5 లెవెల్స్ ఉంటాయి. లైనెక్స్ లో చాలా టైప్స్ ఉంటాయి, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్పిన, కర్నల్, క్రాన్, బూట్, కర్బ్స్, అర్త్, ఎమ్ అండ్ మెయిల్. ప్రతి దాంట్లో మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం, సో విండోస్ లో అయితే మనకు ఏముంటది, ఈవెంట్ వ్యూవర్ అని ఒకటి ఉంటుంది. ఈవెంట్ వ్యూవర్ ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి, ఇక్కడే మనకు అన్ని లాగ్స్ కనబడుతుంటాయి. ఇక్కడ అప్లికేషన్ లాగ్స్, సెక్యూరిటీ లాగ్స్, సిస్టమ్ లాగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడే, ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి. నేను నిన్న చూపించిన కూడా సిస్టంలో మళ్ళీ ఎర్రర్ లాగ్స్, వార్న్ లాగ్స్ అన్ని కనిపిస్తాయి. వార్నింగ్ లాగ్స్, ఎర్రర్ లాగ్స్, సిస్టమ్ లెవెల్, సిస్టమ్ వార్నింగ్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ ఎర్రర్. ఓకే, సిస్టంలోనే ఇలా ఉంటాయి, అప్లికేషన్లో కూడా సేమ్ ఉంటాయి. అప్లికేషన్, ఇన్ఫర్మేషన్, ఇంత ఓన్లీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఉన్నాయి, ఎందుకంటే అప్లికేషన్లో జనరల్లీ ఎర్రర్స్ తక్కువనే వస్తుంటాయి. కానీ వచ్చినాయి, ఎందుకు రాలే, కొన్ని వచ్చినట్టుండే కదా. అప్లికేషన్ ఎర్రర్స్ కూడా వచ్చినాయి, ఎలా ఏం లేదు, వస్తాయి, ప్రతి లెవెల్లో వస్తాయి.
అప్లికేషన్ వార్నింగ్స్ కూడా వస్తాయి. ప్రతి దాంట్లో మనకి ఎర్రర్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ రేర్ రేర్ కండిషన్స్. ఓకే, సో ఇలా అన్నమాట. అలానే లినక్స్ లో ఎక్కడ ఉంటాయి? సో లినక్స్ లో ఏంటంటే మనకి వేరియబుల్ అనే ఒక ఫోల్డర్ ఉంది, రైట్? సో లినక్స్ లో లాక్స్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? లాక్స్ లొకేషన్ ఇన్ లైనక్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ద పాత్ ఇస్ సంథింగ్ లైక్ /var/log. సో వార్ అనే ఫోల్డర్ లో లాగ్ అనే ఇంకొక ఫోల్డర్ ఉంటుంది, దీని లోపల మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం అందులోకి వెళ్దాం, చూద్దాం ఉన్నాయా లేవా అని. సో ఐఎమ్ టేకింగ్ ఉబంటు మిషన్, ఇందులోకి వెళ్దాం, లాగిన్ చేస్తా. లెట్స్ సే admin @123. Once I log in, I'll go to my terminal. Okay, this is my terminal. So what is the path of var log? cd/var/log. Okay, now where I am at pwd. I am at what location? Var log. If I do ls, see, I'll get all the logs, right, whichever I discussed. Kernel log, see, kern.log, boot log, boot.log. Okay, okay, why? Might be because of some reason it got stuck. Okay, I'll go to Puradar, no problem. There is another Linux machine is there. What happened? There is some issue. Let me check. It got saved. Um, I think there is some issue with the machine. It's not getting executed. Let me check what's the issue. Okay, anyway, you have seen that 2-3, right? You will find boot.log. Inside the boot log, when you do cat boot.log or vim or tail, there are commands, right? Tail, head, there are commands, or you can say vim. You can see the data here. So inside you will find boot.critical, boot.info. Sometimes this log also create like this, boot.crict.log. So this is a critical log. So similarly, there are some different type of logs also can be created in a Linux. Okay. Now it's your task. Now it is your task. Go to event viewer. Go to event viewer like this. Okay, like this, and select, let's say, system. Identify like this and take a screenshot of this like this and share it with me. Okay, so that there is a warning, there is a error, there is a another error, and if you have any critical kind of thing, you can show that also. You can show that one also. That is okay. Okay. So it is a task for you. Identify warning, error, information in various levels in system. Okay. And similarly, go to Linux, go to var, and take a screenshot and share it to me.
Okay, this is a task for the day. Okay, I'll show you. It's logged in. Right. The machine got logged in. Okay, see the terminal. When I go to cd/var/log, when I do ls, I will get all the. So I need this particular screen of your Linux machine and just share the details, whatever you have. Like I have authentication logs, I have some, dmessage logs, kernel logs, syslog, Ubuntu advantage log, VM network log, VM root log. What is the meaning of this? And just throw and copy. What is the meaning of this? Just type this and identify in your area. Timer log means means. So what manages? So you can read this and you can understand what kind of log it is. Okay. Right. So this is how we understood the various different type of logs. Got it? So what we have understood so far. So what is mean by information? What is mean by event? What is mean by log? And log consists of what? Basically. And one event consists of what? Generally, event consists of so much of information. ఓకే మనకి ఒక ఈవెంట్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బేసికల్లీ ఈవెంట్ కన్సిస్ట్ మన దగ్గర జనరల్ ఒక ఈవెంట్ ఓపెన్ చేస్తే ఏమేమి మనకు డాటా వస్తుంది ఫస్ట్ టైమ్ ఆఫ్ జనరేషన్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ what kind of see first is what is the activity, okay, what is the activity, time of the activity, and user who involved, from which machine, like source ip I will get, like source port I will get in the event, this much of information, session ids I will get a session ids, like if I'm accessing a website, sometimes it will create, let's say when you are logged in, so you will get session ids of that, right? And also you will get username and password sometimes. Username and passwords. And let's say if you are opening in a browser details, browser details. You will get the details of browser, okay? Then you will get MAC IDs, MAC addresses. So by seeing this kind of stuff, you can easily understand what is going on, what kind of activity is going on. You can imagine. So both source and destination related MAC IDs, source and destination related, your browser details, you know, service versions, service versions, type of protocols, protocol versions, you can come to know, and what else?
destination port details, destination IP, port, host name, all the details. All these details generally used to get, right? So with this, what we can imagine what happened actually. We can postmortem the event. We can identify what was exactly happened. So what is SOC's main role now? You got it right. SOC is the place where we read the events and identify the activity. By seeing the activity, whether it is a suspicious, whether it is a suspicious as a non-suspicious, normal activity, we will identify and we will detect. First identify, then detect the scenario. Right? So this is the scope of your SOC. So in the SOC, we will collect from various computers because we cannot see. As I told yesterday, మనకు ఒక్క కంప్యూటర్లోనే ఇన్నిన్ని లాక్స్ ఉన్నాయి. సో మనం ప్రతి సిస్టంలో 100,000 లక్షల్లో ఉన్న సిస్టమ్స్లో we cannot go each individual machine and we cannot read the data. Somehow if it is 1 or 2, 5, 10, okay, we can manage. But what if it is thousands? What if it is lakhs? It is not possible to go each individual machine. సో మనం ఏం చేస్తాం, మన దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఈవెంట్స్ ని మనం ఒక దగ్గర కలెక్ట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ దట్ మే బి విండోస్, దట్ మే బి లినక్స్, దట్ మే బి ఎనీ అదర్ సర్వీస్. సో ప్రతి ఒక్క సిస్టమ్, ప్రతి ఒక్క సర్వర్, ప్రతి ఒక్క వర్చువల్ మిషన్, ప్రతి ఒక్క కంటైనర్ ఏదైనా కానీ, క్లౌడ్ మిషన్ కానీ, కంటైనర్ కానీ, ఏదైనా కానీ, సర్వీస్ కానీ, సో మనం ఆ లాగ్స్ అనేటివి అనేది కలెక్ట్ చేసుకొని ఒక సిస్టంలో పెట్టచ్చు. దాన్ని మనం ఏమంటాం, లాగ్ ఆర్కైవల్ ఏరియా అంటాం. ఏమంటాం, లాగ్ ఆర్కైవల్. ఎందుకంటే మనం ఒక దగ్గర కలుపుతున్నాం కదా. అంటే మనం బేసికల్లీ దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అది ఒక హార్డ్వేర్ కావచ్చు, అంటే ఒక కంప్యూటర్ కావచ్చు, ఒక సర్వీస్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, లేకపోతే ఐడిఎస్ నెట్వర్క్ డివైస్ కావచ్చు, నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్ కావచ్చు, ఏదైనా కానీ మనం అవన్నీ ఒక దగ్గర కలుపుతాం అనమాట. అవన్నిటిని ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటాం. ఈ కలెక్ట్ చేసుకునే పాయింట్ ఏంటి అంటే లాగ్ ఆర్కైవల్ ఏరియా. లాగ్ ఆర్కైవల్ ఏరియా అంటే ఇవంతా ఒక దగ్గర డంప్ చేస్తున్నాం. మరి డంప్ చేస్తే మనకి ఏం లాభం? యాక్చువల్లీ ఏంటంటే మనం ఇవన్నీ ఎందుకు డంప్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ అంటే మనం ఒక 2003 వరకు మనం ఏమనుకునే వాళ్ళం అంటే, ఇవి కలెక్ట్ చేయడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే, దీంట్లో ఏదన్నా ఈ సిస్టంలో ప్రాబ్లం వచ్చిందా, ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లం వచ్చింది, ఈ పవర్ ప్రాబ్లం వచ్చింది, యూఎస్బి ప్రాబ్లం వచ్చింది, ఈ మొబైల్లో సమ్ ఇష్యూ వచ్చింది. సో దానికి సంబంధించిన డయాగ్నోసిస్ కోసం మనం వాడేవాళ్ళం అనమాట. డయాగ్నోసిస్ కోసం వాడేవాళ్ళం అంటే ఏదైనా ఎర్రర్ ప్రాబ్లమ్స్ వస్తే, సర్వీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్, సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్, అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేయడానికి వాడేవాళ్ళం. కానీ మనము చూడగా మనకి ఏమర్థమైందంటే, దాంట్లో చాలా డేటా అనిపిస్తుంది. మనకి యూజర్ ఐడీస్, సెషన్ ఐడీస్ వస్తుంది, ఎవరెవరు ఎలా కాంటాక్ట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ చేసేసరికి దాన్ని మనము సిస్టమ్ యాక్టివిటీ మానిటరింగ్ కి మనం వాడడం మొదలు పెట్టాం అనమాట. అంటే వాళ్ళతో బిహేవియరల్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి దీంట్లో ఉన్న యూసేజ్ ఏంటి, దీనివల్ల యూసేజ్ ఏంటి, మనకి ఎలాంటి ఆప్షన్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం. సో దీన్ని లాగ్ ఆర్కైవల్ ఏరియాలో ఏం చేస్తున్నాం అంటే, మనం లాగ్ కలెక్షన్ చేసుకొని స్టోర్ చేస్తున్నాం. ఏం చేస్తాం, కలెక్ట్ చేసుకొని స్టోర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ లాగ్ కలెక్షన్ అండ్ స్టోర్ మన దగ్గర ఏం ఆప్షన్ ఉన్నాయి, వీటిని రీడ్ చేసే ఆప్షన్ వచ్చింది మనకి. రీడ్ అంటే మనం ఉత్త రీడ్ చేయలేం కదా, దాన్ని ఏంటంటే మనం అంటే లక్షల్లో ఉన్న వాటిని రీడ్ చేయాలి, దాన్ని ఫిల్టర్ చేస్తాము. ఫిల్టర్ ఆప్షన్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, దాన్ని మనం ప్రాసెస్ చేయొచ్చు. తర్వాత దాన్ని మనం ఏం చేయొచ్చు, కొన్ని రూల్స్ అప్లై చేయొచ్చు, అంటే కండిషన్స్ రాయొచ్చు. ఈ కండిషన్స్లో ఏదైనా పార్స్ అయితే అంటే మనం చెప్తామన్నమాట, ఇఫ్ ఐపీ ఈక్వల్ టు సో అండ్ సో దెన్ షో, లేదు అంటే లేదు.
సో ఆ పర్టికులర్ కండిషన్ ఉన్నది అంటే చూపించలేవు లేదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అలాంటి మనం రూల్స్ రాస్తాం. తర్వాత మనం ఏంటంటే మనం ఇవన్నీ మనం ఒక దాంట్లో మరి రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి కదా, రిపోర్ట్స్ తీస్తున్నాం దాని నుంచి. ప్లస్ దాని నుంచి ఇంకేం రాస్తున్నాం మనం, దీన్ని మనం ఏమంటాం కంప్లైంట్స్ మేనేజ్మెంట్ అంటాం. కంప్లైంట్స్ చేయడం. సో ఇలా ప్రతి ఒక్కటి చేయడం మొదలుపెట్టాం. ఒక్కొక్కటి యాడ్ అయింది. అంటే మన సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఈ సిరీస్ తీసుకొచ్చింది, కొన్ని రోజుల తర్వాత ఫిల్టర్ యాడ్ చేసింది, కొన్ని రోజుల తర్వాత ప్రాసెస్ యాడ్ చేసింది, కొన్ని రోజుల తర్వాత రూల్స్ యాడ్ చేసింది, కొన్ని తర్వాత రిపోర్ట్స్ యాడ్ చేసింది, కంప్లైంట్స్ యాడ్ చేసింది, తర్వాత అసెట్ అనే మేనేజ్ చేయడం మొదలు పెట్టిండ్రు. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి చేయడం. సో దీన్ని ఏమన్నారంటే మనము ఈ యాక్టివిటీని మనం ఏమన్నామంటే SIEM యాక్టివిటీ అన్నాం. ఏమన్నా SIEM యాక్టివిటీ అంటే ఏంటి? సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో దీన్ని ఏమన్నాం సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్. ఇదే జరుగుతుంది కదా, ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంటే కదా, దీన్ని మనం మేనేజ్ చేస్తున్నాం ఒక దగ్గర. ఇదాన్నే యాక్టివిటీ. సో లాగ్ ఆర్కైవల్ ఏం చేస్తుంది? సో లాగ్ ఆర్కైవల్ ఒక్కటే చేయదు యాక్చువల్లీ. లాగ్ ఆర్కైవల్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్. దాని నుంచి వచ్చిన యాక్టివిటీని ఏమన్నా ఏమంటే SIM ప్లస్ SEM అంటారు. సో SIEM కి ముందు 2 ఓల్డర్ వర్షన్స్ ఉంటాయి. దాన్ని SIM అంటాం, SEM అని 2 ఆప్షన్స్ ఉండవు. సో ఫస్ట్ ఏంటంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో దీంట్లో ఈ ఫస్ట్ 3 ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి మనం SIM అంటాం. ఈ తర్వాత దాన్ని ఏమంటాం SEM అంటాం, సెక్యూరిటీ ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే, SIM ఏం చేసింది? ఓన్లీ ప్రాసెస్ చేసింది, కలెక్ట్ చేయడం, స్టోర్ చేయడం, ఫిల్టర్ చేయడం వరకే. SEM ఏం చేసిందంటే డాష్ బోర్డ్ ఫీచర్స్ ఇచ్చింది, గ్రాఫికల్ ఫీచర్స్ యాడ్ ఆన్ చేసింది, కోరిలేషన్ చేయడం మొదలుపెట్టింది, కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం మొదలుపెట్టింది, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, కంప్లైంట్స్, అసెట్ మేనేజ్మెంట్, అన్ని ఫీచర్స్ యాడ్ చేసింది. సో SEM చేసేది SIM చేయలేదు, SIM చేసేది SEM. సో వాళ్ళు ఏం చేసింది? ఇవి రెండింటిని కొలాబరేట్ చేసింది. సో ఈ రెండింటిని కొలాబరేట్ చేసింది వచ్చిందని SIEM అన్నాం. దీన్నే మనం సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? వేరియస్ సిస్టమ్స్ నుంచి, సర్వీసెస్ నుంచి లాగ్స్ కలెక్ట్ చేసుకొని వాటిని ఈవెంట్ కలెక్టర్లో కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడం. అంటే దీంట్లో ఉన్న కోరిలేషన్స్, అంటే దీంట్లో IP వచ్చింది, దీంట్లో IP వచ్చింది, ఈ రెండింటికి ఏం సంబంధం ఉందా? ఇక్కడ IP వచ్చింది, ఈ IPకి ఈ మిషన్కి ఈ IPకి, అంటే మొత్తం దీన్నే ఉంటాను ఎలాస్టిక్ సెర్చ్ అంటాం. ఎలాస్టిక్ సెర్చ్. సో అగ్రిగేషన్ ఆఫ్ మల్టిపుల్ లాగ్స్ అండ్ గివింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ పార్సింగ్ టు సమ్ కోరిలేషన్ రూల్స్. ఈ రూల్స్లో మేనేజ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వడాన్ని మనం దీన్ని SIM అంటాం. సో SIM అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఏంటంటే లాగ్ అనలిటిక్స్ అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి. లాగ్ అనలిటిక్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన దగ్గర జరుగుతున్న యాక్టివిటీస్, అంటే ఒక సిస్టంలో, ఒక ఆర్గనైజేషన్లో జరుగుతున్న యాక్టివిటీస్, వాళ్ళు పెరిమీటర్లో ఉన్న సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో ఈ యాక్టివిటీ యొక్క ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేస్తాము. అనాలిసిస్లో ఏమైనా కానీ సస్పిషియస్ యాక్టివిటీ అనిపిస్తే అప్పుడు అదే చేస్తుంది. సంథింగ్ మనం CCTVs పెడతాం, ఒక ఆర్గనైజేషన్కి CCTVs పెడతాం. సో ఒక పర్సన్ ఉంటాడు, అన్ని CCTV ఏరియాలో నిల్చొని అన్ని చూస్తూ ఉంటాడు. సో దాంట్లో ఏమేం చేయగలుగుతాడు? ఒక పర్సన్ CCTV ఉంటే ఫస్ట్ లైవ్ మానిటరింగ్ చేయగలుగుతాడు, అవునా కదా? లైవ్ CCTV మానిటరింగ్ జరుగుతుంది. ఓకే, సెకండ్ ఏం చేస్తాము? మనకు డౌట్ వచ్చిన ప్రతి ఒక్కదాన్ని మనం చిన్న చిన్న క్లిప్పులు తీసుకుంటాం. దీన్నే మనం ఏమంటాము? రిపోర్ట్స్ అంటాం. ఎవ్రీడే 5 టైమ్స్లో ఈ టైంలో రిపోర్ట్స్ తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఏమైనా రిపోర్ట్స్ వస్తాయి. ఏమైనా వస్తాయి? లెట్స్ సే ఈ యొక్క
వెహికల్ నెంబర్ డీటెయిల్స్ ఐడెంటిఫై చేయండి అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఈ వెహికల్ నెంబర్స్ని సెర్చ్ చేస్తారు, కొన్ని క్లిప్పులు దొరుకుతాయి. సో దీన్ని ఏమంటే మనం రిపోర్ట్స్ రిలేటెడ్ టు సస్పిషియస్ యాక్టివిటీ. ఓకే, సో ఆయన తర్వాత మనం ఇంకా కండిషన్స్ చూస్తాం. వాళ్ళు ఇంకేదో కండిషన్ ఇస్తారు, మళ్ళీ దానికి తప్పించినట్టు ఒక యాక్టివిటీ ఐడెంటిఫై చేస్తాం. నాకు లాస్ట్ ఒక కెమెరా ఉంది, ఆ కెమెరా యొక్క లాస్ట్ 5 days డేటా కావాలి అంటాం. అప్పుడు ఆ డేటా ఇస్తాం. దాన్ని హిస్టారికల్ సెర్చ్ అంటాం. ఓల్డ్ డేటాలో లెట్సే నాకు 20 సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ డేటా కావాలి. సో మనం ఏం చేస్తాం, ఇదే సెర్చ్ చేస్తాం. 20 to 25th అని కొట్టి ఎంటర్ కొట్టగానే మన క్లిప్ వస్తుంది, ఇంత పెద్ద క్లిప్. సో ఇది సేవ్ చేసి మనం ఇస్తాం. సో ఇది హిస్టారికల్ సెర్చ్ అంటాం. ఇది సీసీటీవీ. సేమ్ యాక్టివిటీ ఇక్కడ మనకు లాగ్స్ వస్తాయి, ఈవెంట్స్ వస్తాయి. ఈవెంట్స్లో కొంచెం ఇంకెక్కువ ఫీచర్స్ మనం సెర్చ్ చేయొచ్చు, ఎందుకంటే అదంతా కంటెంట్ డేటా ఉంటుంది కదా, టెక్స్ట్ డేటా ఉంటుంది కదా, దాంట్లో సెర్చ్ చేయొచ్చు. మనం ఫిల్టర్ పెట్టచ్చు. మనం ఈ టైం నుంచి ఈ టైంకి ఈ కండిషన్స్ రాయొచ్చు. ఈ కండిషన్స్ ఉన్నాయి. లెట్స్ సంధ్య అనే యూజర్ లాగిన్ చేసింది, 5 times యూజ్ చేసిన దాని డేటా ఇవ్వండి. సంధ్య నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 1 o'clock ఎన్నిసార్లు లాగిన్ చేసింది, ఆ డేటా కావాలి. సో అలాంటివన్నీ డేటా మనకు తెలిసిపోతాయి అనమాట. సో అందుకోసమే SIEM ప్లేస్ వైటల్ రోల్. ఇట్ ఇస్ ఎ డిఫెన్సివ్ యాక్టివిటీ. అంటే యాక్టివిటీస్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, అది లైవ్లో జరుగుతుంటే మనం దాన్ని ఆపచ్చే క్యాపబిలిటీ ఉంటుంది. దాన్నే దో ఇట్ ఈస్ ఎ పోస్ట్ రియాక్టివ్, బట్ దేర్ ఇస్ ఎ ఫీచర్ ఆఫ్ ప్రోయాక్టివ్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో మనం ఒక అటాక్ని ఐడెంటిఫై చేయొచ్చు, బయట నుంచి ఎవరైనా అటాక్ జరుగుతుంది దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐడెంటిఫై చేసి వెంటనే మనము రియాక్ట్ అవ్వచ్చు దానికి తగ్గట్టుగా. సో SIEM plays vital role to identify threats of your organization, and it will give you a reactive process and give you a good approach to mitigate the process at the earliest. సో మనకు ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ జరుగుతుందని తెలియగానే మనం దాన్ని మిటిగేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇదన్నమాట మెయిన్ స్కోప్ ఆఫ్ లాగ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ అవుతాం. ఇప్పుడు మనం SIEMలో ఎన్ని రకాల టెక్నాలజీస్ ఉన్నాయి, చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. మోర్ దాన్ 200+ డిఫరెంట్ SIEMs ఉన్నాయి వరల్డ్లో. ఇప్పుడు 200+ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కటి వర్క్ చేసే ప్రాసెస్ ఇదే. అంటే లాగ్స్ కలెక్ట్ చేసుకోవడం, ప్రాసెస్ చేయడం, ప్రాసెస్ చేసిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వడం. అంటే ప్రాసెస్ చేసిన తర్వాత రూల్స్, కండిషన్స్, రిపోర్ట్స్ ఐడెంటిఫై చేయడం, కంప్లైంట్స్ ఐడెంటిఫై చేయడం, ఇదే చేస్తుంది టోటల్ ప్రాసెస్. సో ఇది మనం మేజర్ స్కోప్ ఆఫ్ అప్రోచ్. సో మనం ఫర్దర్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ గో ఫర్ సమ్ వన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ SIEM. దట్ ఈస్ వాట్ వజూ. ఓకే, సో మనం వజూ అనే ఒక ఓపెన్ సోర్స్ SIEM టూల్ని మనం నేర్చుకుందాం. అంటే అది ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, అది ఇన్స్టాల్ చేస్తాము, అదంతా. ప్లస్ నేను నెక్స్ట్ నవంబర్ నుంచి ఏం చేద్దామంటే 9 to 10 ఏం చేద్దామంటే, November 1st నుంచి ఇది జరుగుతుంటుంది, 10 to 11 జరుగుతుంటుంది. కానీ ఏంటంటే 9 to 10లో ఏం చేస్తానంటే మిమ్మల్ని అందరినీ క్యూరడార్ అనే ఇంకొక SIEM సొల్యూషన్లో కూడా మీకు అలవాటు చేస్తాను. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఎలా చేయాలనేది అది కూడా చెప్తాను. సో ఈ 2 సొల్యూషన్స్ ఏంటంటే మనకు SIEM ఇలా చాలా ఉంటాయి, మనం ఇప్పుడు మాట్లాడదాం, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఏంటంటే అట్లీస్ట్ ఒక మినిమం 2 ప్లస్ ఒక క్లౌడ్ సొల్యూషన్, అదేంటంటే సెంటినల్ అంటాం. ఈ 3 సొల్యూషన్స్ కనుక నేర్చుకున్నా అంటే బయట విపరీతమైన డిమాండ్ ఉంది వీటికి. చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. సెంటినల్ అని, మన క్యూరడార్ అని, స్ప్లంక్ అని, వజూ అని, ఇట్లా చాలా ఉన్నాయి. 200+ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇవి మార్కెట్లో చాలా వెరీ ఫేమస్ ఉన్నాయి అనమాట. స్పెషల్లీ క్యూరడార్, సెంటినల్, వజూ. సో ఓపెన్ ఫ్రీ టూల్స్ వచ్చేసి వజూ చాలా ఫేమస్, లాగరిథమ్ ఫేమస్, అలా చాలా ఉన్నాయి. కానీ అన్ని SIEM టూల్సే. కానీ క్యూరడార్ అండ్ వజూ అండ్ సెంటినల్ ఈ 3 చాలా అంటే చాలా ఫేమస్. మీకు ఒక డీప్ ఐడెంటిఫై చెప్తాను, కానీ ఒక టూల్ గురించి మటుకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దట్ ఈస్ క్యూరడార్. సో అంతవరకు ఏంటంటే మనం వజూ, మిగిలిన టూల్స్ ఏంటంటే ఓవరాల్ పైన తెలుసుకుందాం, అసలు ఎట్లా పనిచేస్తాయి, అవి ఎలా ఉంటాయని.
కానీ క్యూర్డార్ ఏంటంటే మీరు 9 to 10 సెషన్లో స్పెసిఫికల్లీ ఒక 1 hour సెషన్ మనం స్పెసిఫికల్లీ కూర్చుందాము. దాంట్లో మొత్తం అది ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, ఆ టూల్ ఎలా ఉంటుంది, దాన్ని అరౌండ్ 30 days ఉంటుంది సెషన్. ఆ 30 days సెషన్ సూపర్గా ఓన్లీ టూల్ గురించి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చింది డిఫెన్సివ్ సైడ్ అంటే ఏంటి అని. ఓకే, లైక్ మనం అఫెన్సివ్ సైడ్ కూడా నేర్చుకుందాం. ఎస్ఓసి అంటే రెడ్ టీమింగ్ అనేది, ఇది బ్లూ టీమింగ్ అంటారు దీన్ని. అఫెన్సివ్ డిఫెన్సివ్ సైడ్ ఏమంటాము బ్లూ టీమింగ్ అని. రెడ్ టీమింగ్ అనమాట అటాక్ అంటే ఏంటి, అటాక్ ఎలా చేస్తారు, అటాకర్స్ ఎంతమంది ఉంటారు, అది ఎలా చేస్తారు అనేది అది కూడా చూద్దాం. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. విల్ మీట్ ఇన్ టుమారో సెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.